యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్న కేసీఆర్ ఏడాది పాలనపై నిలదీసేందుకు సిద్ధమైన గులాబీ బాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలని ప్రయత్నం ఉద్యమ నాయకుడిని చూడబోతున్నారంటున్న బీఆర్ఎస్ శ్రేణులు ఇక ప్రజలోనే తేల్చుకోవాలనుకుంటున్న కేసీఆర్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మళ్లీ ప్రజలకు వచ్చేందుకు తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారట. ఇన్నాళ్లు ఓపికగా ఉన్న గులాబీ బాస్ ఇక ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీనున్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారట. అధికారం కోల్పోయిన నాటి నుంచి సైలెంట్ గా ఉండడంతో అధికార కాంగ్రెస్ పక్షం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే ఈ నక్కజిత్తులు పిల్లి గాండ్రింబలకు పులి స్టాప్ పెట్టేందుకు పులి రంగంలోకి దిగుతున్నట్టున్నారు గులాబీ శ్రేణులు. ఆయనలో ఇక ఉద్యమ నాయకుడిని చూస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉంది. నాయకులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు, ట్విట్టర్లో ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడం తప్ప కేటీఆర్ కూడా బయటికి రావడం లేదు. దీంతో ఇక పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగాలనుకుంటున్నారట. తన మాటలతో మళ్లీ పార్టీని, శ్రేణులను కాపాడుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారట. రాజకీయాల్లో కేసీఆర్ స్టైల్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఉద్యమ సమయం నుంచి కూడా మొత్తం తానే కేసీఆర్ తెరపై ఉండరు. నాయకుడిగా ప్రకటించేవారు, దాన్ని మిగతా వారు ఆచరించేవారు. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఇంటి నుంచే నడిపించారు. పార్టీ పెట్టిన తర్వాత మాత్రం విస్తృతంగా పర్యటించారు. ఎంతలా అంటే 6 బయటే స్నానాలు చేసి ఇంటికెళితే ఇక తెలంగాణ సాధన తర్వాతే అనేలా చేశారు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత మాత్రం కేసీఆర్ తెరపైకి వచ్చింది తక్కువ. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం పదవి చేపట్టడంతో ఆ అవసరం లేకపోయింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రచారంలో పాల్గొనేవారు. ప్రభుత్వంలో ఉండి ప్రగతి భవన్ నుంచే పాలన నడిపించారు. అవసరం అనుకుంటే కొన్నిసార్లు ఫామ్ హౌస్ నుంచి పనులు చక్కదిద్దారు. అధికారం కోల్పోయాక కొన్నాళ్లు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు ఇంట్లో ఉండే పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. నిజానికి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటే కాంగ్రెస్ మాత్రం 10 నెలల్లోనే భర్తీ చేసుకుని ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఏడాది పూర్తవుతుంది, ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఇక సమయం లేదు మిత్రమా, రణమే అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ యాజిటేషన్ లీడర్. ఆయన ఈవేళ చేసేది ఏమిటంటే యాజిటేషన్ హైట్లో కూడా ఆయన డైరెక్ట్గా రాకుండా ఆయన ఫామ్ హౌస్ నుంచి అంత డైరెక్ట్ చేసి సాధించాడు. ముఖ్యమంత్రిగా అలా చేశాడు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ కూడా ఆ స్ట్రాటజీ, ఆ వ్యూహంతోనే ఉన్నాడు. పబ్లిక్లో వచ్చి కలవక్కర్లేదు, పబ్లిక్ రోజు కనపడక్కర్లేదు, దానివల్ల ఉపయోగం లేదంటే చాలా కరెక్ట్. ఒక సినిమా యాక్టర్కి, ఒక నాయకుడికి కొంత చారిస్మా ఉంటుంది. రోజు పబ్లిక్ ముందలు వచ్చేసి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే సాగుతుంది, కానీ పబ్లిక్ కూడా కొద్దిగా మొహం మొత్తేస్తుంది. కేసీఆర్ చేసేది ఏంటంటే ఆయన ఇప్పుడు రేర్గా మాట్లాడుతున్నాడు. అది అందరూ వినటానికి ఏమంటున్నాడు ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తున్నాడు. ఇది ఒక చిన్న స్ట్రాటజీ కాదు, చాలా పెద్ద లీడర్స్ చేసే పని కూడా ఇదే. నవీన్ పట్నాయక్ 26 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే అసలు బయటకు వచ్చేవాడు కాదు. జ్యోతిబాసు 30 సంవత్సరాలు చిల్లర చేసేది, ఆయన కూడా పద్ధతి అంతే. ఇందిరాగాంధీ 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడం నాకు కొత్తగా అనిపించేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాక, ఓడిపోయాక అది రోజు వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి నా పద్ధతి మార్చుకున్నానంటాం చాలా, అది ఆయన స్థాయికి ఒక మంచిది కాదు. నేనేం మారలేదు, నేను అలాగే ఉన్నా, నేను ఒక స్టడీగా ఉన్నా, నేను అప్పుడు ఇలా చేస్తున్నా, ఇప్పుడు ఇలా చేస్తున్నా అని చెప్పడం ప్రజలకు అపీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే గెలిచినప్పుడు ఒకలాగా ఉంటారు, ఓడిపోయాక మళ్ళీ మారిపోయి నమ్రత చూపెడతారో ప్రజలకు ఆయన మీద ఒక కంటెంప్ట్ వస్తుంది. సో నా అభిప్రాయంలో కేసీఆర్ ఆయన మార్చుకోకుండా పద్ధతి దూరంగా ఉన్నట్టుగా డైరెక్ట్ చేస్తున్నారంటే లాంగ్ టర్మ్లో ఆయనకి బెనిఫిట్ ఉంటుంది. పబ్లిక్కి క్యూరియాసిటీ వస్తుంది. పబ్లిక్ ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఒక సినిమా స్టార్ లాగా చూడటం మొదలు పెడతారు. మన సినిమా స్టార్స్ కూడా అందుకునే అస్తమానం కనపడడం, ఎందుకంటే వాళ్ళకి ఇమేజ్ పోతుంది, రోజు కనపడితే లోపు అయిపోతారు. సో కేసీఆర్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దెబ్బ కొట్టగలరా, అది వేరే విషయం. తప్పకుండా ఆయన టాలెస్ట్ లీడర్ తెలంగాణలో అని చెప్పుకోవడానికి మాత్రం ఆయన ముందల ఇప్పుడు మిగతా పార్టీలో అంత స్థాయి నాయకులు ఎవరు లేరు. కాబట్టి
ఇలాగే ఆయన కొంచెం ప్రిజర్వ్ చేసుకోవటం ఆయన ఇమేజ్ ఒక మంచి స్ట్రాటజీ అని మాత్రం క్లియర్గా ఉన్నది. నిజానికి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు పూర్తిగా విఫలమయ్యారు. హైడ్రా సమయంలో ఇళ్లు కోల్పోయి బాధితులు రోడ్డున పడితే కనీసం పరామర్శలు కాదు కదా, ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ఇక హరీష్ రావు అయితే ఆ దరిదాపులో కూడా కనిపించలేదు. మూసీ సుందరీకరణలోనూ అదే తీరు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష పార్టీ తక్షణమే అక్కడ వాలిపోయి సమస్యను వెలుగులోకి తీసుకురావాలి. కానీ కేటీఆర్ ఆ పని చేయలేదు. కేవలం డిజిటల్ యుగాన్ని మాత్రమే నమ్ముకున్నారు. దీంతో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. నిజానికి కేటీఆర్ ఉద్యమ నాయకుడు కాదంటారు. మాస్ పీపుల్కు చేరువ కాలేకపోయినా నాయకుడు అంటారు. అటు హరీష్ రావు తన నియోజకవర్గం విడిచి బయటికి రారు. మరి పార్టీని నడిపేదెవరు అనే ప్రశ్నలు వినిపించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ఇక తాను రాక తప్పదనుకొని జనం సమస్యలపై గళమెత్తేందుకు జనం మధ్యకే వెళ్లి తేల్చుకుందామని, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలని సిద్ధమయ్యారట నాటి ఉద్యమ నాయకుడు నేటి గులాబీ బాస్. బీఆర్ఎస్ కు అసెంబ్లీలోనే కాదు, అటు మండలిలోనూ సంఖ్యాబలం తగ్గుతోంది. శాసన మండలిలో గులాబీ బలం 21కి తగ్గింది. మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలున్న కాంగ్రెస్ వలసలతో పట్టు బిగించే ప్రయత్నం చేసింది. సుమారు 4/3 ఎమ్మెల్సీల బలమున్న బీఆర్ఎస్ పై దృష్టి పెట్టి ఒక్కొక్కరికి గాలం వేసి హస్తంగుటికి చేర్చుకొని మండలిలో కాంగ్రెస్ బలం డజన్ స్థానాలకు పెంచుకుంది. ఇప్పటి వరకు మండలిలో పై చేగ ఉన్న బీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఇక వచ్చే ఏడాది కోల్పోనుంది. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో 9 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల లెక్క ప్రకారం బీఆర్ఎస్కు 1 స్థానం దక్కే అవకాశం ఉంది. మరి ఈలోగా మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారితే ఆ ఒక్కటి కూడా దక్కే అవకాశం ఉండదు. ఇటు చూస్తే పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎప్పుడు కారు దిగిపోతారో తెలియదు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను కూడా క్యాష్ చేసుకొని కేటీఆర్ జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇదిలాగే కొనసాగితే ఇక పార్టీ కేడర్ మరింత నైరాశ్యంలో కూరుకుపోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కానుందని అధినేతే రంగంలోకి దిగుతున్నారట. తన వద్ద ఉన్నటువంటి 10 మందికి పైగా శాసనసభ్యులు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. గెలిచినటువంటి వాళ్ళు ఇంకా వెళ్తారు అనేటువంటి సందేశం వస్తున్నది. మరి పార్టీని నిలబెట్టుకోగలడా, అది సాధ్యమవుతుందా, ఆయన వ్యూహం ఏమిటి అన్నది వేచి చూడాల్సిందే. బట్ రాజకీయ వ్యూహకర్తగా పేరు ఉన్నటువంటి ఆయన ఎందుకు వైఫల్యాలు చెందుతున్నాడు? రేవంత్ రెడ్డి ధాటికి తట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యమంత్రి నేను అని కూడా ఆయన భావించకుండా రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దాడి చేస్తున్నాడు కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ. సో ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా, బీజేపీ మద్దతిస్తుందా ఇవ్వదా అన్నది వేచి చూడాలి. పెద్ద దిక్కుగా ఉండే నాయకుడు బయటకు రాకపోవడంతో గులాబీ శ్రేణులు హైరాణ పడుతున్నారు. పార్టీ శ్రేణుల అంతర్మథనాన్ని కనిపెట్టి డిసెంబర్ నెలలో తన కార్యాచరణ ప్రారంభించనున్నారట గులాబీ పార్టీ దళపతి కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలతో ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రజలకు వెళ్లాలని భావిస్తున్నారట. తనను కలుస్తున్న నేతలకు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారట బీఆర్ఎస్ అధ్యక్షుడు. వివిధ అంశాలు ప్రజల సమస్యలపై పార్టీ తరపున ఇలాగే వినిపించాలని టైం చూసుకొని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలనే భావనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు బీజేపీ అంటే ఒంటి కలతో లేచిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలకు కాస్త వెనకడుగు వేస్తోంది. గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీజేపీపై కేంద్రంపై విమర్శలు చేస్తూ వచ్చేది. కానీ 2 ఎన్నికల ఓటమి తర్వాత తన పంథాను మార్చుకున్నట్లు అనిపిస్తోంది. బీజేపీని విమర్శిస్తే ఒరిగేదేమీ లేదనుకొని దోస్తీ చేయాలనే భావనలో ఉందట. ఇదే విషయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏపీలో కూడా టీడీపీ బీజేపీపై విమర్శలు చేసి ఉన్న అధికారాన్ని కోల్పోయింది.
తరువాత మళ్లీ బీజేపీతో జతకడితే కానీ అధికారం తిరిగి అందుకునేందుకు సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అదే ఆలోచనలో పడిందట. బీజేపీతో రాజకీయ శత్రుత్వం కొనసాగిస్తే గతంలో ఏపీలో ఎదుర్కొన్న పరిస్థితినే తాము ఎదుర్కోవలసి వస్తుందని, దోస్తితో ముందుకెళితే కొంతమేరకైనా అటు పార్టీ పనులు ఇటు సొంత పనులు చక్కబెట్టుకోవచ్చని అనుకుంటుందట. అందులో భాగంగానే తాజాగా కేటీఆర్ కూడా ఢిల్లీలోని బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరారట. ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని కేసీఆర్ సడన్గా బయటికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళారు, కానీ వెనకుండి రాజకీయం చేయబోతున్నాడా, ప్రత్యక్షంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేయనున్నాడా అంటే ప్రత్యక్షంగా ఆయన యుద్ధం చేసే అవకాశాలు అయితే తక్కువే ఉన్నాయి. ఎందుకంటే అటు కుమారుడి మీద కానీ ఇటు ఆయన మీద కానీ కేసులు తరుముకొస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తూ కేసులను ముందుకు తీసుకెళ్తున్నది. మరి ఈ పరిస్థితుల్లో ఆయనకు అటు బీజేపీ ఇటు కాంగ్రెసు రెండు కూడా శత్రువులైతే ఎదుర్కోవడం అన్నది ఎంత సులభం కాదు. బీజేపీ విషయంలో మెతక ధోరణి అవలంబిస్తున్నారా, ఇవాళ కుమారుడు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తూ ఆయన మరి అక్కడ వారితో ఏమి చర్చించనున్నారో అనేక అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక కేసీఆర్ వ్యూహమే ఉన్నట్టున్నారు పలువురు విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు తప్పదని, అందుకే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపేందుకు కేటీఆర్ అండ్ టీం ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పథకాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రభుత్వ పరంగా ఒత్తిడి తెప్పించడం, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై నిలదీసేందుకు బీఆర్ఎస్ తమ కార్యాచరణకు సిద్ధం చేసుకుంటుందట. మొత్తానికి కేసీఆర్ మరోసారి బయటికి రావడంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చూడాలి మరి బీఆర్ఎస్ తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీతో దోస్తీ చేస్తుందా, లేక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబడతామని కేసీఆర్ జనాలకు వెళతారా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.